ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పెంపుడు తల్లిదండ్రులు యనమదల వీరభోజయాచార్యులు వీరపాపమాంబ అను విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు. వీరు పాపాగ్నిమఠం పీఠాధిపతులు. శ్రీ స్వాముల వారి బాల్యమంతా పాపాగ్నిమఠంలో గడిచింది. ఈ పాపాగ్నిమఠంలో శ్రీ స్వాముల వారు తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ రమణీయమైన ప్రకృతిలో పెరిగినారు. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, యోగాలు, సమస్త విద్యలు అభ్యసించారు. తండ్రి వీరభోజయాచార్యులు శివక్యం చెందడం వల్ల మఠ కార్యక్రమాలన్నీ తల్లి వీరపాపమాంబయ్య చూసుకునేది. ఒకరోజు శ్రీ స్వాముల వారు తాను భూమిపై అవతరించిన అవతార కార్యక్రమాలను పూర్తి చేయడానికి దేశ పర్యటన చేయాలని సంకల్పించుకొని తల్లి అనుమతిని తీసుకోవాలని నిశ్చయించుకొని ఒకరోజు తల్లి దగ్గరికి వెళ్ళి తన అభిప్రాయాన్ని తెలియజేసిండు. దేశ పర్యటనకు అనుమతి ఇవ్వమని కోరిండు. ఇది తల్లి ఊహించని విషయం కాబట్టి కొంత సందిగ్ధంలో పడింది. తర్వాత కొంతసేపటికి తేరుకొని, చిన్నపిల్లవాడివి, అప్పుడే ఎందుకు నాయన నీకు సంచారం? ఒంటరిగా ఎక్కడెక్కడికి వెళ్తావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని ప్రశ్నల వర్షం కురిపించింది. అప్పుడు స్వామివారు అన్నారు, అమ్మా, మళ్ళీ నేను రావడం కుదరదు. దేశ పర్యటన చేస్తూ కాలమాన పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి జ్ఞానబోధలు చేస్తూ మానవులను సంస్కరిస్తూ వెళ్తాను. ఎక్కడో ఒక అనువైన చోట సజీవ సమాధి నిష్టలో ఉండి నా దివ్య తేజస్సును ప్రపంచమంతా నలుమూలల ప్రసరింపజేస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీరులయందు, భోగులయందు, వసంతులయందు, రాజులయందు, రారాజులయందు నా దివ్య తేజస్సును ప్రసరింపజేసి వారిచే మంచి పనులు చేయించి ప్రజలను సంస్కరింపజేస్తాను. ఇది నా కార్యక్రమం అని చెప్తాడు. ఈ విధంగా చెప్పుడతోడనే తల్లి అయిన వీరపాపమాంబ అతి దుఃఖంతో అంటుంది, తండ్రి, నన్ను ఈ వృద్ధాప్యములో ఒంటరిగా వదిలి నీవు వెళ్ళడం న్యాయమేనా? నాకు అండగా ఉండి ఈ మఠానికి ఆధిపత్యం వహించి ఇక్కడి శిష్యుల చేత, ప్రజల చేత పూజలందుకుంటావని, నన్ను నీ చేతుల మీదుగా కడతేరుస్తావని భ్రమసినాను. నా భ్రమలన్నీ వృధా అయిపోతున్నాయని దుఃఖిస్తున్నటువంటి తల్లితో స్వామివారు అంటున్నారు, అమ్మా, ఏమిటమ్మా ఇది ఇంత మోహం బేల ఎరగవు, నా శక్తి ఎంత వట్టు. లోకాధిపత్యంబు గైకోను నాకు ఒక పీఠాధిపత్యంబు పెద్ద ఏమి. సకల మానవులచే నర్చింపబడు నాకు ఒక మఠస్థుల పూజ ఏమి దగును. ధర్మరక్షణ చేయు తత్వంబు గల నాకు ఒక చోట నేయుండుటొప్పునెట్లు. బాల్యమైనను నాకేమి భయము లేదు, తోడు నాకేలందరి తోడు నేనే. దిగులు మానుము, నన్నింత తెలుసుకొనుము అని ఎంత ఊరడించినా ఊరుకోని తల్లిని చూచి ఆలోచించి, తల్లి మోహాన్ని పోగొట్టి జ్ఞానోదయం కలిగించితే తప్ప తనకు అనుమతి ఇవ్వలేదని గ్రహించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తల్లితో అంటున్నాడు, అమ్మరో ఇది ఏమి అజ్ఞానమమ్మా, ప్రాకృత బామల పగిది నీవిట్లు. పుత్రమోహమ్ముతో పొక్కిపోయేదవు, తనయులెక్కడి వారు తల్లులెవ్వారు. ఈ జన్మ సంబంధం ఇది ఏమి కాదు, ఎన్ని జన్మములేగ ఎన్ని రానుండే. కర్మబంధము చేయగలిగిన జట్టి తల్లులు, తండ్రులు, దారలు, మగలు, కొడుకులు, కూతుళ్ళు కోటాన కోట్లు. వీరందరే మైరి వెర్రి నా తల్లి. పుట్టుచున్నారలు, గిట్టుచున్నారలు, పుట్టెడు వారికి గిట్టు వారికి నీ అంతులేదిద్ది అనంత నాటకం. వివిధ వేషాలతో విశ్వరంగమున స్త్రీ పురుషులు తమ జీవిత కథలు నటించుచున్నారు నానా విధాల. తెరచాటుకొకరేగ తెర ముందుకొకరు వచ్చుచుందురు కొత్త పాత్ర నటింప. ఈ రాకపోకల కెడముండదెప్పుడు, పోయడి వారికే పొక్కుట గాని వచ్చడి వారికే మెచ్చుట గాని తగదమ్మ జ్ఞానికి తగవుగాదమ్మా. ఈ కళారూపు గ్రహింపు మోయమ్మ. జగమంత మిథ్య శాశ్వతమేది కాదు. జలబుద్భుతములట్లు సకల జీవులను విశ్వసాగరములో విరిసిపోయెదరు. ఇంతి ఎరుంగక భ్రాంతులైనరులు భూత పంచకముతో బొడబుగన్నట్టి. పండుటాకు తెరంగు పడిపోవునట్టి తనువు సుస్థిరమని తద్దయు నమ్మి. సంసారమున జిక్కి సదమత మగుచు క్షణిక భోగాలకై సంబరపడుచు మెరుపు ప్రాయమునకై మిడిమేల పడుచు. విషయసుఖాపేక్ష విడవంగలేక ఇంద్రియంబుల నిగ్రహింపంగలేక ఈశనత్రయంబు జయింపంగలేక తాపత్రయంబును మాపంగలేక
అంతర్విరోధుల నదమంగలేక ఆశా ప్రవాహంబు నరికట్టలేక పాపపుణ్యంబుల పాటింపబోక దైవమున్నాడని తలపంగబోక ఇహమ శాశ్వతమంచు ఎన్నో రకాల బ్రతుకు భాగ్యముకై బాధలు పడుచూ చివరకు తమ శక్తికి నించిపోగా ముదిమిపై కొనసుంత కదలంగలేక మంచంబు నంబడి మలమూత్రములను దొప్పదోగుచు తమ తప్పు నెరింగి కాలమ్ము వమ్ముగా గడిపితి మంచు మొత్తుకొందురు మోసపోయితి మంచు ఎవ్వరి కొరకు తామింతకాలంబు శ్రమపడి రోవారు సరసకే రాక ఏవగించు కొనగనిహమిట్టిదంచు కలరూపు గ్రహించి కన్ను మూసెదరు తాము నర్చిన తప్పిదములకు దగిన యమబాధల బొంది అవనిపై మరల పుట్టెదరు మరల గిట్టెదరింతే ఈ చావు పుట్టుకలెల్లప్పుడిట్లు సాగుచూనేయుండు జగమిట్టిదమ్మా నా మీది ప్రేమచే నీ మాత్రమెరగా నేరవో నా తల్లి నీవింతవరకు పుత్రునిగాదల పోసినదేమీ ఈ దేహమా నేను ఎరగంగనగును జీవాత్మనగు నేను నీ వాడగాను ఎవరి వాడనుగాను నే మార్పుగనను శాశ్వతుండను మరి నశ్వరంబైన ఈ దేహమందువా ఇది నాది కాదు ఇట్టి దేహములెన్నో ఈ వరకేను దాల్చితీయక ముందు ధరింపగలను చినిగిన వస్త్రంబులను మాని నరుడు సరికొత్త బట్టలు ధరించునట్లు ఆత్మయు జీర్ణదేహంబుల వదలి సరికొత్త తనువులు ధరించుచుండు ఆత్మసత్తు శరీరమరయన సత్తు సదసత్తులెరుగుటే సాంఖ్యయోగంబు ఇప్పుడు చెప్పుమా ఎవరు నీ కొడుకు ఈ యథార్థ మెరిగి ఈ భ్రాంతిమాని మొదలంట గోయుము మోహపాశంబు జ్ఞాననేత్రంబుతో జగతి నీగనుము అని చెప్ప పాపమ్మకప్పుడు భ్రాంతి ఎడగంటే పుత్రమోహంబు నశించే ఆనాటి అత్రివాక్యములు స్మరించి పుత్రుని విష్ణురూపునుగా భావించి ఆ తల్లి ఇట్లనే అయ్యని మహిమ ఎట్టిదో తెలియంగా నేనెంతదాన నీ బోధలంజేసి నా బుద్ధి మారే విజ్ఞాన దీపంబు వెలిగనాలోన దేహాత్మలెట్టివో తెలుసుకొన్నాను నేను నీవననేమో నేర్చుకొన్నాను సదసత్తుల గుర్చి సరిగా విన్నాను ఇంకా నా కరిగింపు ఈ సృష్టి తీరు ఈ శరీరము తీరు పృథ్వీపై మరల పుట్టుట మోక్షము పొందెడి తీరు అనివేడనామెకు తనయుడు ఈ రీతి చెప్పెను వివరించి సృష్టి క్రమంబు ఈ విధంగా తల్లికి సృష్టి క్రమాన్ని పిండోత్పత్తి క్రమాన్ని సాంఖ్యం తారకం అమనస్కం బోధించి చివరికి తన విరాట్ విశ్వరూపాన్ని సందర్శింపజేస్తాడు. తల్లి ఆ విరాట్ విశ్వరూపంలో తాను దర్శించిన దృశ్యాలను చూస్తూ వర్ణించారు. అప్పుడు స్వామివారు అన్నారు, ఇక ఇప్పుడు నీవు కూడా మనసు నిగ్రహించి ఇహమనిత్యంబని అంతే నిదలచి బ్రహ్మానుసంధాన పదమునంబోయి ముక్తురాలవు గమ్ము మోహమ్ము మాని నాకింక సెలవిమ్ము నన్నోమినమ్మా అని అనగానే ఆ తల్లి అంటుంది, మహాత్మా సమస్త భువనాలు నిండి ఉన్న నీ రూపాన్ని ఏమని వర్ణించగలను అని నమస్కరించింది. తర్వాత తల్లి అనుమతితో పాటు మఠమునందున్న పెద్దల అనుమతి కూడా తీసుకొని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దేశ పర్యటనకు బయలుదేరి వెళ్ళినారు. ఇది విన్నవారందరికీ శుభం శుభం శుభం.